మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రభు సన్నిధికి కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించి మిమ్మల్ని ఏం చేస్తాడట? మీ కీర్తిని వ్యాపింపజేస్తాడు. హల్లెలూయా. దేవుని వలన అవుద్దంటారు, ఇది చేయగలడంటారు ఆయన. అమ్మా ఇంకెవరూ చేయలేరు, అది నిజం. హల్లెలూయా. 12 మందిని పిలిచి చెప్తున్నాడు, బాబో ఇదిగో నువ్వెలా దీవించబడు, నువ్వెలా ఆశీర్వదించబడు, నువ్వెలా ఉండు. 12 మందిని పిలిచి చెప్తున్నారు, కానీ 12 మందిలో ఏమాత్రం కోసంతైనా ఉత్సాహం కలగడోలా, ఆనందం కలగడోలా. యోసేపు మాత్రం ఇక్కడ నిలబడి అన్నాడు, నా తండ్రి నన్ను ఆశీర్వదించాడు, ఆ తండ్రి ఆశీర్వదించిన ఆశీర్వాదం అంతా నా మీదకి దిగొచ్చింది. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పాడు, యోసేపు నువ్వెవరో తెలుసా? ఫలించడి కొమ్మ. ఫలించే కొమ్మ అంటే ఒక వారం ఫలించి ఆగుతుందా? ఒక నెల రోజులు ఫలించి ఆగుతుందా? ఒక గంట ఫలించి ఆగుతుందా? దాన్ని చెప్పబడిన పేరేమిటంటే, అదట తన ఇంటి మీదకి పాకి అది కొమ్మలు కొమ్మలుగా వికసించి ఆ ఆశీర్వాదాన్ని యోసేపు తరతరాలు పొందుకోగలిగారు. హల్లెలూయా. ఈ దినాన్ని ఇక్కడ కూర్చొనిన ఆ ఒక్క వ్యక్తివి నువ్వేమో, ఆ ఒక్కడివి నీవేనేమో. నువ్వు ప్రార్థన చేయి, అయ్యా యోసేపులాగా నా కొమ్మలు ఫలించునుగాక, నేను ఫలించుదునుగాక, నేను అభివృద్ధి పొందుదునుగాక. నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన ముగించక మునుపే నా ప్రభు నీ కీర్తిని జయోత్సాహంతో ఊరేగించబోతున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన చాలించక మునుపే నా ప్రభు నిన్ను గద్దెల మెక్కించి జయోత్సాహము చేత ఊరేగించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన నమ్ముకొని వాళ్ళు ఎలా ఉంటారండి? వారి కీర్తి ఎలా కనబడుతుంది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గొప్ప కాదు, కానీ ఒక మాట చెప్పనా, మీ అందరికి అర్థం అవ్వాలి కాబట్టి ఒక మాట చెప్తాను, వినండి. ఒక అన్యుడు దాచువరలో జుజ్జూరులో మేము ఉండే ఇంటి వెనక ఆ అవతల పక్క ఇంకొక ఇల్లు ఉంటుంది. ఆయన నాగరాజు అన్నలతో పాటు వర్క్ చేస్తాడు. ఆ వర్క్ చేసి ఆయన చెప్తాడు, అయ్యా మీ చర్చికి వస్తాడంట కదా నాగరాజు, అసలుకి ఏ మాట అయినా చాలా పద్ధతిగా, చాలా నీట్గా. ఒక అన్యుడు చెప్తున్నాడు, మీ దేవుడు గొప్పోడయ్యా, మీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారని రుజువు కనబడుతుంది ఆ వ్యక్తి ద్వారా అని. ప్రైజ్ ద లార్డ్. అలాగున మన కీర్తి ఏమవ్వాలి? వ్యాపించాలి. హల్లెలూయా. ఏమండి, ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఒక ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న ఆ బిడ్డను చూస్తే ఒక ఆత్మీయ తండ్రిగా నాకు ఇంకేం కావాలా? ఆమేన్. హల్లెలూయా. ఆ వ్యక్తిని కూర్చో ఒక సాక్ష్యం వినబడుతుంటే నేను ఇంకెంత పరవశించాలా? ఆమేన్. కనుక మనలను చూసిన వారు మన కీర్తిని బట్టి మాట్లాడుకునుదురుగాక. హల్లెలూయా. ఎక్కడ మన దేవుడు పడవేయగలిగిన వాడు కాదో ఆయన లేపి జయోత్సాహముతో ఊరేగించగలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే ఎక్కడ వేయబడిన గొంగలు అక్కడ ఉన్నట్లుగా నీ స్థితి అలానే కనబడుతుందేమో, ఎక్కడ వేయబడినట్లుగా అక్కడే ఉన్నావేమో. ఈ 8వ నెలలో నా ప్రభు నీ దీవెన ప్రపంచానికి తెలియచేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక ఒకటి, నీ దీవెన దేవుడు ఏం చేయబోతున్నాడు? కీర్తి కలుగు చేయబోతున్నాడు. మరొక మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వాక్యం. హల్లెలూయా. ఋతుల ప్రకారముగా వర్షము కురియును. ఎలా? ఋతుల, ఈరోజు వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం అంటున్నాం. చలికాలంలో వర్షాలు పడుతున్నాయి, ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి. వర్షాకాలంలో సరైన వర్షాలు
పడడోలా. ఋతుల కాలంలో కురిపిస్తా అన్నాడు కదా దేవుడు. అంటే ఏ కాలానికి ఏది అవసరమో అది దేవుడు కురిపించాలా. కానీ టయానికి ఆ వర్షం కురుస్తుందో కురవదో తెలియదు, కానీ దేవుడు నిన్ను ఫలింప చేయడానికి నీ మీద దీవెన వర్షాన్ని కురిపించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే అంటాడు, నీ నిమిత్తమై నేను దీవెనకి ఆజ్ఞాపిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఈ 8వ నెలలో నా ప్రభు మీ ఒక్కొక్కరి దీవెనకి ఆజ్ఞాపించబోతున్నాడు ఆయన. ఆజ్ఞాపించబోతున్నాడు ఆయన. ఆయన ఆజ్ఞాపిస్తే ఏం జరుగుద్ది? కింద చదవండి. ఆయన ఆజ్ఞాపిస్తే ఏం జరుగుద్ది? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చదవాలి త్వరగా. చాలు. వారి కాడి కట్లను ఏం చేస్తాడు ఆయన? ఎవరి కాడి కట్లు? ఎవరి కాడి కట్లు? కాదు, ఎవరి కాడి కట్లు? దేవుడు ఎవరి మీద వర్షింపాలనుకున్నాడో వారి కాడి కట్లను తెంపి వారి మీద దీవెన వర్షాన్ని కురిపించబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీద కురిపిస్తాడు ఆయన వర్షం? ఎవరి మీద? ఎవరి మీద వర్షం కురిపించేది ఆయన? మాట్లాడరే. మనకు ఒక చిన్న మాట చెప్తా. వర్షం పడితే మనం మొలకెత్తుతాం కదా, ఎత్తుతామా? అమ్మ ఎత్తుతామన్నులో కళ్ళు చెప్పండి. ఎత్తమన్నులో కళ్ళు చెప్పండి. కొంతమంది చెప్పట్లే, అంటే వాళ్ళు వర్షాన్ని మొలకెత్తారనమాట. అంతేనా? ఎత్తరు కదా ఎవరో వర్షానికి. కానీ గొప్ప సంగతి చెప్పనా, ఈ వర్షం కురిస్తే మీరు మొలకెత్తుతారు. ఆమేన్. ఈ వర్షం కురిస్తే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఫలింపజేస్తాడు, దీవిస్తాడు. ఎందుకో తెలుసా? ఈ దీవెన నీ దగ్గరికి రాకుండా అడ్డుకట్టుగా నిలబడుతున్న కట్లన్నీ యేసు నామములో దేవుడు తెంపివేయబోతున్నాడు. చెప్పాలి గట్టిగా. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించడానికి 8వ నెలలో పీఠం వేసుకొని కూర్చున్నాడు. నీ కట్లను తెంపబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏ కట్లు నిన్ను కట్టుకొని ఉన్నాయో, ఆర్థిక పరమైన కట్లు నిన్ను కట్టుకొని ఉన్నాయేమో, విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నావేమో. నా పరిస్థితి ఏమిటి, ఎవరికి చెప్తే బాగుంటుందో, ఎవరి దగ్గరికి వెళ్దాం అని తలక్రిందులు అవుతున్నావేమో. బిడా, మీ కొరకు మీ ప్రమేయం లేకుండా, మీకు పని లేకుండా, మీ చేతికి మట్టి అంటకుండా నా ప్రభు మీ కట్లను తెంపబోతున్నాడు ఆయన. చెప్పు గట్టిగా. మీ కొరకు ఏ కాలములో ఏ వర్షం అవసరమై ఉన్నదో ఆ వర్షాన్ని దేవుడు పంపబోతున్నాడు. చెప్పు గట్టిగా. ఆ వర్షం నీ కొరకు దిగి రాబోతుంది. ఆ వర్షం నిన్ను ఫలింప చేయబోతుంది. ఆ వర్షం నిన్ను ఆశీర్వదించబోతుంది. ఆ వర్షం నీలో క్షేమాభివృద్ధిని కలుగ చేయబోతుంది. ప్రైజ్ ది లార్డ్.